ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. మాజీ సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనపై జగన్ స్పందించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న మిర్చి యార్డుకు వెళ్లటం ఉల్లంఘనగా పేర్కొంటూ తన మీద నమోదు చేసిన కేసులపైన జగన్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళింది అక్కడ సీఎం ప్రమాణ స్వీకారం కోసమైతే కలరింగ్ మరోలాగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఏం చేసినా తను భయపడేది లేదని, వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. మాజీ సీఎం జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మిర్చి రైతుల సమస్యలపై జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ తనకు భద్రత ఇవ్వకపోవడంపై జగన్ నిలదీశారు. దీనిపై సీఎం చంద్రబాబు ఢిల్లీలో స్పందించారు. ఎన్నికల కోడ్ ఉండడంతో వెళ్లవద్దని పోలీసులు జగన్ కు సూచించారని చెప్పుకొచ్చారు. జగన్ నిబంధనలను ఉల్లంఘించి వెళ్తే అధికారులు సహకరించాలా అని ప్రశ్నించారు. జగన్ మిర్చి రైతుల అంశాలను ప్రస్తావన చేయడానికి అనేక మార్గాలున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ కేసుపై జగన్ మళ్లీ రియాక్ట్ అయ్యారు. తన వైఖరి స్పష్టం చేశారు. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తే మిరప రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు వెళ్తున్నట్లు ఎందుకు ఈ కలరింగ్, ఎవరి కోసం ఈ కలరింగ్ అని జగన్ ప్రశ్నించారు. ఇదేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి అంటూ నిలదీశారు. ఈ క్రమంలో గతంలో తమ ప్రభుత్వంలో మిరప రైతుల సమస్యలపై ఏమి దిద్దుబాటు చర్యలు చేపట్టారో చెప్పకపోవడం గమనార్హం. ప్రభుత్వం కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి వారికి బాసటిగా వెళ్లిన తమపై కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జగన్. అయితే ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్న విషయాన్ని మాజీ సీఎం మర్చిపోవడం విచిత్రం. తెగుళ్లతో మిర్చి దిగుబడులకు ఎకరాకు 10 క్వింటాలకు పడిపోయిన దుస్థితిలో క్వింటాల్ 10,000కు రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయంలో తాము స్పందించేంత వరకు ప్రభుత్వంలో కదలగలేదన్నారు జగన్. ఇది మరీ విచిత్రం. ఇక మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు తమపై కేసులు పెట్టారని, తప్పుడు కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదని ప్రకటించారు. అయితే జగన్ ఏం జరిగినా తేల్చుకుంటామనే ధోరణిలో ఉన్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.